నార్మల్గా ఇట్లా వచ్చినప్పుడు మీ యూజర్ త్రూగా ఇదవుతుంది. సో మీరు అడ్మిన్గా లాగిన్ అవ్వాలి. ఓకే, సో అడ్మిన్గా లాగిన్ అవ్వాలి అంటే కమాండ్ వచ్చేసి su స్పేస్ హైఫెన్ స్పేస్ రూట్, ఇది ఇవ్వాలి. ఇక్కడ చూడండి, su స్పేస్ హైఫెన్ స్పేస్ రూట్. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు రూట్ పాస్వర్డ్ ఏదైతే సెట్ చేస్తారో ఆ పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి రూట్లో లాగిన్ అయ్యాను. సో రూట్ అంటే మనం అడ్మిన్లో లాగిన్ అయినట్టు. ఓకే, మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా ఏది చేయాలన్నా మనం ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ఈ కమాండ్స్ అన్ని కూడా మీకు పంపిస్తాను డాక్యుమెంటేషన్, మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దీని తర్వాత మనకు వచ్చే కమాండ్ వచ్చేసి pwd. ఓకే, మనం ఏ పాత్రలో ఉన్నామో తెలుసుకోవడానికి చెక్ చేసుకోవడానికి pwd అని ఇస్తాం. pwd అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాం. ఓకే, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇప్పుడు మనకి విండోస్ లో చూస్తే మనం ఇక్కడ ఇట్లా ఉంది చూడండి, దీని ఇట్లా ఇస్తే j:/DevOps అని ఉన్నది కదా, సో ఇది పాత్ అన్నమాట. ఓకే, ఈ పాత్ చెక్ చేసుకోవడానికి మనం లైనెక్స్ లో pwd అని ఇస్తాం. ఇక్కడ చూడండి pwd అని ఎంటర్ ఇచ్చేస్తే ఇక్కడ చూడండి /root అని వచ్చింది. అంటే ఇప్పుడు మనం రూట్ లో ఉన్నాం అన్నమాట. ఓకే, సో మనకి ఇంకో కమాండ్ వచ్చేసి ls అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అన్నమాట. ఓకే, మీరు ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవడానికి ls అని ఇస్తారు. ఇక్కడ చూడండి ls అని ఇచ్చిన అనుకోండి, సో ఇక్కడ నాకున్న ఫైల్స్ మొత్తం చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇవన్నీ నా ఫైల్స్ అన్నమాట. సో ఇదంతా నా డైరెక్టరీస్ ఇది. ఓకే, ఇది కాకుండా ls స్పేస్ హైఫెన్ la అని కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇది కంప్లీట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ls స్పేస్ హైఫెన్ la. సో ఇట్లా ఇస్తుంది. అంటే మనకి రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ తో పాటు ఇది ఎక్కడ ఇన్స్టాల్ అయింది, దీని స్పేస్ ఎంత, ఏ మంత్ లో ఇన్స్టాల్ అయింది, డేట్ ఏంది, టైమింగ్ ఏంది, మనకు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట. ఓన్లీ ls ఇస్తే ఇట్లా జస్ట్ మనకు ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది, డైరెక్టరీస్ ఎన్ని, ఫైల్స్ ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. అదే మనం ls-la ఇస్తే విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట. ఓకే, ఇంకొక కమాండ్ ఉంటుంది క్లియర్ అని చెప్పి, జస్ట్ క్లియర్ అని ఇస్తే మీకు ఇట్లా టర్మినల్ క్లియర్ అవుతుంది. ఓకే, కానీ మీరు ఇట్లా చెక్ చేసుకున్నారు అనుకోండి, మీకు మీరు ఏదైతే కంటెంట్ బిఫోర్ యూజ్ చేస్తున్నారో అది అలాగే ఉంటుంది, జస్ట్ ఆ పర్టికులర్ దీని వరకు క్లియర్ అవుతుంది అన్నమాట. ఓకే, క్లియర్. సో ఇంకో కమాండ్ వచ్చేసి డైరెక్టరీ క్రియేట్ చేయడానికి. డైరెక్టరీ అంటే mkdir అని ఇస్తాం. డైరెక్టరీ అంటే నథింగ్ బట్ ఫోల్డర్. మనము విండోస్ లో రైట్ క్లిక్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ మనము డైరెక్టరీ అంటాం, ఫోల్డర్ అనము. ఓకే, డైరెక్టరీ అంటాం, దాన్ని mkdir అని ఇస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను, mkdir న్యూ ఫోల్డర్ అని పెడతాను, జస్ట్ ఎంటర్ ఇస్తాను. సో డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి బ్లూ కలర్ లో వచ్చింది, మనకి బ్లూ కలర్ లో వస్తుంది, మనకి అది డైరెక్టరీ అనమాట. ఆన్లైన్ బుక్ ఒక డైరెక్టరీ, జెంకిన్స్ ఒక డైరెక్టరీ, సో న్యూ ఫోల్డర్ కూడా ఒక డైరెక్టరీ అనమాట. ఓకే, సో మీరు అట్లా డైరెక్టరీ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఫైల్ క్రియేట్ చేయడం. ఓకే, సో ఫైల్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే టచ్ అనే కమాండ్ యూజ్ చేస్తారు. ఓకే, టచ్, ఇక్కడ చూడండి టచ్ అనే కమాండ్ ఇచ్చి మీరు ఏదైనా ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, లైక్ index.sh అని, index.xml అని ఇస్తాను. ఓకే, క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి index.xml అనే ఫైల్ ఒకటి క్రియేట్ అయిపోయింది. కనిపిస్తుందండి ఇప్పుడు? ఓకే, ఇక్కడ చూడండి index.xml అనే ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. ఓకే, సో మనము ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాము,
తర్వాత మనం ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం, రైట్ క్లిక్ చేసి మనం కాపీ అనే ఆప్షన్ ఇస్తాం. ఇక్కడ మనము సిపి అని ఇస్తాం, కాపీ. ఓకే, మూవ్ చేయాలంటే ఎంవి అనే కమాండ్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దాం కాపీ అండ్ మూవ్. సో ఇంకొక ఫైల్ ఒకటి కూడా క్రియేట్ చేసి పెట్టుకుందాం రెండింటికి. సో లైక్ ఫైల్ 6 అని ఇస్తాను. సో ఇక్కడ చూస్తే నాకు ఫైల్ 6 కూడా వచ్చేసింది. నేను ఫస్ట్ కాపీ చేస్తాను, కాపీ సిపి. సో కాపీ ఏం చేయాలి, నేను index.xml ఫైల్ కాపీ చేస్తాను. సో కాపీ చేసి అది ఎక్కడ మూవ్ చేస్తాను, న్యూ ఫోల్డర్ లో మూవ్ చేస్తాను, న్యూ ఫోల్డర్. ఓకే, సో సిపి అనే కమాండ్ ఇవ్వాలి, తర్వాత ఫైల్ నేమ్, తర్వాత డైరెక్టరీ నేమ్. ఓకే, కాపీ అంటే సిపి, తర్వాత మీ ఫైల్ నేమ్, ఏదైతే ఫైల్ మీరు కాపీ చేయాలనుకుంటున్న ఫైల్ నేమ్, తర్వాత ఆ డైరెక్టరీ నేమ్ అంటే ఫోల్డర్ నేమ్. ఓకే, ఇప్పుడు మూవ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఓన్లీ కాపీ చేస్తాను కాబట్టి ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మూవ్ చేస్తాను. మూవ్ ఏది, ఫైల్ 6. ఇక్కడ సేమ్ ఎంవి ఫైల్ 6, తర్వాత న్యూ ఫోల్డర్. ఓకే, కమాండ్ ఫైల్ నేమ్ అండ్ డైరెక్టరీ ls మూవ్ అయిపోయింది. ఇప్పుడు ls ఇస్తే ఇక్కడ చూడండి ఫైల్ 6 అనేది లేదు. అనకొండ డాకర్ కంపోజ్ ఫైల్ 2 ఫైల్ 4 జెంకిన్స్ MySQL ఆన్లైన్ న్యూ ఫోల్డర్ ఇండెక్స్. సో మనకి ఇక్కడ ఆ ఫైల్ అనేది లేదు, మూవ్ అయిపోయింది. ఓకే, సో మనం కాపీ చేసాము ప్లస్ మూవ్ చేసాము. ఇక్కడ మనం కాపీ చేసాం కాబట్టి మనకి ఇక్కడ index.xml అట్లనే ఉన్నది. ఓకే, సో మనం జస్ట్ కాపీ మాత్రమే చేసినాం, ఫైల్ 6 ని మాత్రం మూవ్ చేసినాం మనం. ఓకే, సో మనం ఉన్న దగ్గర నుంచి డైరెక్టరీకి మూవ్ కావాలి అంటే ఏం చేయాలంటే చేంజ్ డైరెక్టరీ అని ఇవ్వాలి. చేంజ్ డైరెక్టరీ అండ్ ఆ డైరెక్టరీ నేమ్ అంటే లైక్ న్యూ ఫోల్డర్, అదే కదా మనం క్రియేట్ చేసింది ఫోల్డర్ నేమ్, అట్లా ఇస్తాం. సిడి అండ్ న్యూ ఫోల్డర్ అని ఇస్తే ఇక్కడ చూడండి న్యూ ఫోల్డర్ లో ఉన్నాం. చెక్ చేసుకోవాలంటే pwd అని ఇవ్వాలి. ఇక్కడ చూడండి /root/new folder అని వచ్చింది చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ls అని ఇద్దాం. ఇక్కడ చూడండి ఫైల్ 6 ఉన్నది, index.xml కూడా ఉన్నది ఇక్కడ మనకి. ఓకే, index.xml మనం ఓన్లీ కాపీ మాత్రమే చేసినాము, ఫైల్ 6 ని మనము మూవ్ చేసినాం. సో ఇక్కడ మనకి రెండు కూడా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడే ఇంకొక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేద్దాము, న్యూ అని పెడతాము. cd న్యూ అని ఇస్తాను. ఇక్కడ చూడండి pwd ఇస్తే /root/new folder/new. ఓకే, సో ఈ పర్టికులర్ పాత్ లో ఉన్నాను. సో నేను న్యూ నుంచి న్యూ ఫోల్డర్ రావాలి అంటే cd స్పేస్ /. అని ఇస్తాను, ఇవ్వాలి. ఓకే, 1 స్టెప్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు నేను న్యూ దీంట్లో ఉన్నాను కదా డైరెక్టరీలో. ఈ న్యూ నుంచి న్యూ ఫోల్డర్కి వెళ్ళాలంటే cd స్పేస్ /. ఇవ్వాలి. నేను న్యూ నుంచి డైరెక్ట్ గా రూట్ లోకి జంప్ కావాలి అంటే జస్ట్ cd అని ఇస్తాను. ఇప్పుడు చూడండి నేను 1 స్టెప్ బ్యాక్ వెళ్తాను, cd స్పేస్ /. ఓకే, 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే cd స్పేస్ /. ఇక్కడ చూడండి cd స్పేస్ /. ఇవ్వగానే నేను ఎక్కడ వచ్చినాను, న్యూ నుంచి న్యూ ఫోల్డర్. ఇప్పుడు pwd ఇస్తే ఇక్కడ చూడండి /root/new folder. ఇంతకు ముందు ఎక్కడ ఉండే, నేను /root/new folder/new లో ఉంటాయి. ఓకే, అర్థమైందా? జస్ట్ 1 స్టెప్ బ్యాక్ వెళ్తుంది అంతే. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ మళ్ళీ cd/new ఇస్తాను. ఇక్కడ చూడండి నేను మళ్ళీ ఇప్పుడు /root/new folder/new లో ఉన్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్ గా నేను రూట్ లోకి వెళ్ళాలి. ఓకే, నాకు 1 స్టెప్ బ్యాక్ అట్లా వెళ్ళడం ఇష్టం లేదు. ఓకే, సో నేను డైరెక్ట్ రూట్ లోకి వెళ్ళాలి అంటే నేను జస్ట్ డైరెక్ట్ cd అని ఇస్తాను.
CD అని ఇస్తే Okay. లో ఉన్నా సరే డైరెక్ట్ మీరు హోమ్ పాత్ అంటే రూట్ లోకి వచ్చేస్తారు. Okay. అర్థమైందా? Okay. For direct route, just CD. యా Home, వన్ స్టెప్ for home path. Okay. CD స్పేస్ డబుల్ డాట్. To one step back, CD space double dot, right? కరెక్ట్ అండి. Yeah. మీ డైరెక్ట్ రూట్ అయితే ఓన్లీ సిడి అని ఇవ్వాలి. సిడి ఇస్ Okay. నథింగ్ బట్ చేంజ్ డైరెక్టరీ ఫుల్ ఫామ్. Yeah. ఓకే, మనము విండోస్ లో ఫోల్డర్ అంటాము, ఇక్కడ డైరెక్టరీ అంటాము. ఓకే, దీని తర్వాత మనకి డిస్క్ స్పేస్ ఎంత ఉందని చెక్ చేసుకోవడానికి డిఎఫ్ అని ఇస్తాం కమాండ్. డిఎఫ్ చూడండి, డిఎఫ్ అని ఇచ్చిన అనుకోండి, సో ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం అన్నమాట. ఓకే, సో ఎంత స్పేస్ ఉంది అవైలబుల్ గా అని చెప్పేసి జస్ట్ టర్మినల్ క్లియర్ చేస్తాం. ఇప్పుడు మనం ఫైల్స్ ని రిమూవ్ చేయాలి. ఓకే, మీరు ఇక్కడ ఆల్రెడీ ఫైల్స్ క్రియేట్ చేశారు కదా, index.xml. ఓకే, సో ఈ ఫైల్ ని రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి? రిమూవ్ చేయడానికి rm అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, rm index.xml అని ఇస్తాం. ఓకే, అంతే. ఎస్, అయిపోయింది, డిలీట్ అయిపోయింది ఫైల్. ఓకే, జస్ట్ rm అంటే రిమూవ్ అండ్ మీ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, మీరు డిలీట్ చేసే ముందు అడుగుతుంది రిమూవ్ చేయాలి అంటే ఎస్ అయితే y అని ఇవ్వండి, నో అయితే n అని ఇవ్వాలి. ఓకే, తర్వాత ఇప్పుడు మనం డైరెక్టరీ డిలీట్ చేయాలి. డైరెక్టరీ డిలీట్ చేయాలంటే rm స్పేస్ హైఫెన్ rf తర్వాత మీ డైరెక్టరీ నేమ్ లైక్ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాం కదా అది. చూడండి డిలీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మన న్యూ ఫోల్డర్ ఉండే, ఇక్కడ లేదు చూడండి, న్యూ ఫోల్డర్ లేదు. అర్థమైందా? Okay, for direct గా delete చేయడానికి rm space new folder, right? అవును, మీరు ఫైల్ డిలీట్ చేయాలంటే rm యూస్ చేస్తారు. డైరెక్టరీ డిలీట్ చేయడానికి rm స్పేస్ హైఫెన్ rf అని ఇస్తారు. Okay. rm space rf. Okay. rm వచ్చేసి ఫైల్ కి ఇస్తారు. Okay. rm స్పేస్ హైఫెన్ rf. ఓకే, ఇది వచ్చేసి మీరు డైరెక్టరీ డిలీట్ చేయడానికి ఇస్తారు. Okay. ఓకే, సో ఇట్లా ఇస్తారు. సో ఇప్పుడు మనం ఫైల్లో క్రియేట్ చేసాం కదా, సో ఫాస్ట్ ఇంకొక ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాము. ఫైల్ క్రియేట్ చేయాలంటే యూస్ చేయాల్సిన కమాండ్ టచ్, ఇంతకు చెప్పినట్టు మనము టచ్ ఫైల్ 5 అని ఇస్తాం. సో మనకి టచ్ ఫైల్ 5 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఆ ఫైల్లో ఏదైనా కంటెంట్స్ రాయాలి. ఓకే, సో అది ఎట్లా రాస్తాము అనేది మనకి ఎడిటర్స్ ఉంటాయి అన్నమాట. ఎడిటర్స్ మనకి లైక్ ఒక ఎడిటర్ వచ్చేసి వి ఎడిటర్ అని ఉంటుంది, ఇంకోటి విమ్ అని ఉంటుంది, దాని తర్వాత నానో, తర్వాత జీ ఎడిట్. ఓకే, సో మేము ఏ ఎడిటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఒక ఫైల్ ఏదైనా కంటెంట్ రాయాలంటే ఈ 4 ఎడిటర్స్ లో ఏ ఎడిటర్ అయినా యూస్ చేసుకొని నా ఫైల్లో రాయొచ్చు. విఐ మనం క్రియేట్ చేసిన ఫైల్ నేమ్ ఏంది, ఫైల్ 5. సో జస్ట్ విఐ ఫైల్ 5 అని ఇస్తాం. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అవ్వగానే మనం ఏ టైప్ చేసినా రాదు. ఓకే, ఐ అనే మోడ్ ఇస్తాం. ఐ అంటే ఇన్సర్ట్ మోడ్, ఇక్కడ వచ్చింది చూడండి, ఐ అని ఇస్తే వస్తుంది ఇట్లా ఇన్సర్ట్ మోడ్. అంటే ఆ ఎడిటర్ ఇప్పుడు రెడీగా ఉన్నది, అంటే మీరు ఏది రాసినా కూడా తీసుకుంటుంది. లైక్ ఐ
this is my first Linux class అని ఇస్తాను. ఓకే, సో ఇది సేవ్ చేయాలి కదా, ఎట్లా సేవ్ చేస్తాము అంటే ది ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ ఫస్ట్ ఎస్కేప్ అనే కమాండ్ ఇవ్వండి. ఓకే ఎస్కేప్ తర్వాత షిఫ్ట్ అట్ ద సేమ్ టైం కాలన్ అని ఇవ్వండి. ఇట్లా షిఫ్ట్ పట్టుకొని ఓకే కాలన్ అని ఇవ్వండి. ఓకే దాని తర్వాత WQ bang. ఓకే, సో ఇది సేవ్ చేస్తుంది. ఒకవేళ మీకు మీరు సేవ్ అవసరం లేదు, ఓకే, జస్ట్ మీరు వెళ్ళినారు, చెక్ చేసుకున్నారు, ఏదో రాస్తున్నారు, కానీ మీకు అది సేవ్ చేయడం ఇష్టం లేదు అంటే ఓన్లీ క్యూ బ్యాంగ్ అని ఇవ్వాలి. ఓకే, సేవ్ అయితే WQ bang, వితౌట్ సేవ్ అయితే మీరు ఓన్లీ క్యూ బ్యాంగ్ అని ఇస్తారు, నో సేవ్. ఓకే, లైక్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎస్కేప్ ఇస్తాను. ఓకే, I click escape button, then shift ఓకే colon WQ bang, enter, that's it, bingo. ఇప్పుడు నేను సేవ్ చేయలేదండి, ఇప్పుడు ఇక్కడ రాసినాను లైక్ అయ్యాని మోడ్కి వెళ్ళినాను, I have written something, okay, but I don't want to save that. Escape, ఓకే shift colon only Q bang, that's it. ఓకే ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసి చూస్తే నేను రాసిన కంటెంట్ లేదు. ఓకే, ఎందుకంటే సేవ్ చేయలేదు కాబట్టి. ఓకే మీరు VIM లో కూడా సేమ్ ఉంటుంది. ఓకే VIM ఫైల్ 5 ఎంటర్ చేసినా కూడా సేమ్ మీద అదే ఐ మోడ్ ఇవ్వాలి. ఇది ఏంటంటే మీకు కొంచెం గ్రాఫికల్ గా ఉంటుంది, కొన్ని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అని ఉంటుంది అన్నమాట దీంట్లో. VIM లో VIM ఎడిటర్ రెండు సేమ్ ఉంటుంది. VIM లోకి వచ్చేసి కొంచెం అడ్వాన్స్ వర్షన్ అన్నమాట. ఓకే, దీన్ని కూడా సేవ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని నానోలో ఓపెన్ చేస్తాను, నానో ఫైల్ 5. సో నానో ఇట్లా వస్తుంది అన్నమాట. దీనికి ఇన్సర్ట్ మోడ్ ఏం అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా టైప్ చేసుకోవచ్చు. నానో అని పెడతాను. దీన్ని ఎట్లా సేవ్ చేయాలంటే Ctrl+X. ఓకే, Ctrl+X ఇవ్వగానే ఫస్ట్ థింగ్ అడిగేది డూ యూ వాంట్ టు మాడిఫై ది చేంజెస్ ఆర్ నో అంటది. ఓకే, ఎస్ అయితే ఓన్లీ Y అని ఇవ్వండి. Y అని ఇవ్వగానే మీకు ఇట్లా వస్తుంది, ఎంటర్ చేయండి, అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ చూస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఫైల్ రాసాం కదా, మీరు ఎడిట్ అయిపోయింది. సో దీన్ని సేవ్ చేయాలంటే Ctrl+X, ఫస్ట్ థింగ్ ఇస్ Ctrl+X, దెన్ అడుగుతుంది ఇట్లా డూ యూ వాంట్ టు సేవ్ ఆర్ నాట్. సేవ్ చేయాలనుకుంటే ఓన్లీ Y అని ఇవ్వండి, నో అయితే ఓన్లీ N అని ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన చూడండి, ఎస్ అయితే ఓన్లీ Y అని ఇవ్వండి, నో అయితే ఓన్లీ N అని ఇవ్వండి. ఓకే, నేను చేంజెస్ చేయాలనుకోవట్లేదు, ఐ జస్ట్ గివ్ N. ఓకే, ఇంకో ఎడిటర్ ఉంది కదా, gedit ఫైల్ 5. సో మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా మీరు ఏదైనా రాసుకోవచ్చు. gedit అని ఇస్తాను, నేను ఇక్కడ జస్ట్ ఇట్లా సేవ్ చేసేసేయచ్చు. ఓకే, అయిపోతుంది. కానీ ఎక్కువ మీరు యూజ్ చేయండి, మాకు VI ఎడిటరే యూజ్ చేయండి ఎక్కువ. VI కానీ Vim ఎడిటర్ యూజ్ చేయండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఈ రెండు. ఓకే, Vim ఎడిటర్ ఇంకా VI ఎడిటర్ మీకు ఈజీగా ఉంటుంది.
సో మనం ఆఫీస్లో కూడా ఎక్కువ వి ఎడిటర్ ఎక్కువ యూజ్ చేస్తుంటాము. సో అది మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫైల్ కంటెంట్ లో మనం చెక్ చేసుకోవాలంటే నార్మల్గా ఇప్పుడు ఫైల్ 5 లో మనం రాసినాం కదా, ప్రతిసారి మనం బిఏ ఎడిటర్ ఇచ్చేసి అందులో కంటెంట్ ఏముంది ఓపెన్ చేసి నేను ఇప్పుడు ఒకటి ఏదైనా ఒక ఫైల్ రాసిన అనుకోండి, ఒక చిన్న కోడ్ రాసిన అనుకోండి, ఓకే, లేదా స్క్రిప్ట్ రాసినాను, అది కరెక్ట్గా రాసానే లేదా అని ప్రతిసారి మనం బిఏ ఎడిటర్ ఓపెన్ చేసినాం అనుకోండి, ఒక్కోసారి ఒక చిన్న మిస్టేక్ కూడా తీసి మనకి ఫైల్ సేవ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అలాంటి దాన్ని చేసుకోవడానికి అవుట్పుట్ చెక్ చేసుకోవడానికి క్యాట్ అనే కమాండ్ ఇస్తాం మనం. ఓకే, క్యాట్ అని ఇచ్చేసి మీ ఫైల్ నేమ్ ఇస్తారు, లైక్ అన్నది క్యాట్ ఫైల్. ఓకే, జస్ట్ క్యాట్ అని ఇస్తాను. సో నేను ఎడిట్ చేసిన ఫైల్ ఫైల్ 5. సో నేను జస్ట్ ఫైల్ నేమ్ ఇస్తాను. సో ఇట్లా అవుట్పుట్. సో నేను రాసింది హాయ్ దిస్ ఇస్ మై ఫస్ట్ లినక్స్ క్లాస్, తర్వాత ఐ బీన్ డూయింగ్ ఇన్ నానోలో చేంజ్ చేస్తాను, ఐ డూయింగ్ ఇన్ జిఎడిట్లో చేంజ్ చేస్తాను. ఓకే, నేను కంటెంట్ చెక్ చేసుకోవచ్చు. జస్ట్ క్యాట్ అనే కమాండ్ వచ్చేసి ఫైల్ నేమ్ ఇస్తే మనకి కంటెంట్ అన్ని చూపిస్తుంది అన్నమాట. ఓకే ఓకే, తర్వాత chmod అని ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఫైల్ పర్మిషన్ చేంజ్ కి. ఓకే, పర్మిషన్ చేంజ్ చేయొచ్చు. ఏంటంటే ప్రతి యూజర్ కి ప్రతి ఫైల్ కి మనకి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అనే పర్మిషన్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనకి ప్రతిదానికి యాక్సెస్ ఉండదు. ఓకే, సో ఈ యాక్సెస్ చేంజ్ చేసుకోవడానికి మనం chmod అని ఇస్తాం. chmod ప్లస్ అని ఇవ్వచ్చు, chmod 777 ఉంటుంది, chmod 666 ఉంటుంది. ఓకే, సో అట్లా ఇచ్చి మనము పర్మిషన్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే ఓకే, సో ఈ పర్మిషన్స్ చేంజ్ చేసేది కూడా మనం రియల్ టైంలో ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు మనం చూపిస్తాము ఎట్లా చేంజ్ చేస్తాము. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో? కొంచెం కన్ఫ్యూజింగ్ ఏంటండి? లేదు సార్, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. వి నీడ్ టు ప్రాక్టీస్. అది అందుకే మీకు అది సెంటోఎస్ ఉందనుకోండి, మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే మీకు నిన్ననే డౌన్లోడ్ చేయమని చెప్పాను. అది యాక్చువల్లీ అది అవ్వలేదు, ఇట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. యా, ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎంత 9.3 GB ఉంటుంది అది. We'll try to do it today and tomorrow we'll practice it. యా షూర్. మనకి ఇంకో కమాండ్ వచ్చేసి fconfig అని ఉంటుంది. ఓకే, fconfig వచ్చేసి ఐపీ అడ్రస్ చెక్ చేసుకోవడానికి. ఓకే, జస్ట్ fconfig అని ఇవ్వండి, ఎంటర్ చేస్తే మనకి ఇట్లా ఐపీ అడ్రసెస్ చూపిస్తుంది. ఓకే, సో నా ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది 192.168.81.128. ఓకే, నేను ఇందులో జెంకిన్స్ ఇన్స్టాల్ చేసిన ఏది ఇన్స్టాల్ చేసినా కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి నేను ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాను. ఓకే, సో ఐపీ అడ్రస్ చెక్ చేసుకోవాలంటే fconfig అని ఇవ్వాలి. మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ ఒకటి వచ్చేసి m అనే కమాండ్ ఉంటుంది. లైక్ పైథాన్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, m install పైథాన్ అని ఇస్తే పైథాన్ ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు ఇక్కడ ట్యాగ్ ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ ట్యాగ్ ఇవ్వలేదంటే లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. లైక్ ఇక్కడ నేను m install పైథాన్ లైక్ 1.4 అని ఇచ్చిన అనుకోండి, ఈ పర్టికులర్ వర్షన్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది.
గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు వర్షన్ తెలిస్తే ఇక్కడ ఇవ్వండి, ఆ పర్టికులర్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. మీకు వర్షన్ తెలియలేదు అనుకోండి, జస్ట్ ఇన్స్టాల్ పైథాన్ అని ఇస్తే డిఫాల్ట్ గా లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఓకే. ఇక్కడ మనం ఇంకోటి మన టెర్మినల్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ కి మనం ఇచ్చే కమాండ్ ఎం అప్డేట్ అని ఇస్తాము. ఓకే, ఎం అప్డేట్ అని ఇస్తే మన టెర్మినల్ మొత్తం అప్డేట్ అవుతుంది. ఇక్కడ నేను ట్యాగ్ ఇస్తాను, -y అంట. ఇట్లా ఇచ్చేదాన్ని ట్యాగ్ అంటామండి మనము. ఓకే. ఇట్లా -y అని ఇస్తున్నాను కదా, సో దిస్ ఇస్ కాల్డ్ ట్యాగ్. ఓకే, ఏంటంటే మనం ఓన్లీ ఎం అప్డేట్ ఇచ్చినాం అనుకోండి, ప్రతిసారి అది అడుగుతుంటామన్నమాట, డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్, ఎస్ ఆర్ నో అని అడుగుతుంటది. ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తావా లేదా అనేది. -y ఇచ్చిన అనుకోండి, నన్ను ఏం అడగదు, అది డిఫాల్ట్ గా ఎస్ అని తీసుకుంటుంది. ఓకే, చూడండి, నేను టర్మినల్ క్లియర్ చేస్తాను. ఎం అప్డేట్ -y అని ఇస్తాను. సో ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి మీకు డిఫాల్ట్ గా ఈథర్నెట్ నుంచే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఏం చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మీకు ఏం కావాలో అది డైరెక్ట్ గా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా అప్డేట్ అవుతుంది. ఇది మీరు ఏంటంటే ఎం అప్డేట్ అనేది ఇంపార్టెంట్ అండి. మీ టర్మినల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఎవ్రీ ప్యాకేజెస్ మనకు అప్డేట్ అవుతూ ఉంటది. వీక్లీ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇంకొక టర్మినల్ ఒకటి ఓపెన్ చేస్తాను కాబట్టి. సో ఇవి బేసిక్ కమాండ్స్ అండి మనం యూజ్ చేసేది. ఇంకో కమాండ్ వచ్చేసి యూజర్ ని యాడ్ చేయడానికి. ఓకే, మనం ఏదైనా యూజర్ ని యాడ్ చేయాలి అనుకోండి, ఆ కమాండ్ వచ్చేసి యూజర్ యాడ్. ఓకే, యూజర్ యాడ్ అని ఇస్తాము. ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తాను, లైక్ యూజర్ నేమ్, లైక్ యూజర్ యాడ్ సన్నీ అని ఇస్తాను. ఓకే, సో ఈ పర్టికులర్ యూజర్ కి పాస్వర్డ్ కూడా కావాలి కదా లాగిన్ అయ్యేటప్పుడు, సో దానికి పాస్వర్డ్ అని ఇస్తాను, WSWD అని ఇస్తాను, సన్నీ అని ఇస్తాను. సో ఇక్కడ చేంజ్ అవుతుంది పాస్వర్డ్. కంప్లీట్ గా పాస్వర్డ్ నేమ్ రాయద్దండి, జస్ట్ PAWSW. ఓకే, అండ్ అన్ని ఫాంట్స్ కూడా స్మాల్ సైజే ఉంటుంది, ఒక్కటి ఏది కూడా క్యాపిటల్ ఉండదు. ఇక్కడ చూడండి, యూజర్ యాడ్ అని ఇస్తాను, సో సన్నీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది. సో యూజర్ యాడ్ నాకు ఏదో ఒకటి నేను బన్నీ అని పెడదాం. ఓకే, సో ఒక యూజర్ యాడ్ అయిపోయింది. సో దీనికి పాస్వర్డ్ పెడతాను, పాస్వర్డ్ బన్నీ. ఓకే, సో పాస్వర్డ్ అడుగుతుంది, కొత్త న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. సో జస్ట్ ఇట్లా పాస్వర్డ్ ఇస్తాను. మనం పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు చూపించదండి, జస్ట్ టైప్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకే, ఆల్ అథెంటికేషన్ టోకన్స్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. ఓకే, సో మనం స్టార్టింగ్ లో చెప్పాం కదా, రూట్ లోకి రావాలి అంటే మనం ఇచ్చే ఫస్ట్ కమాండ్ SU -space -root కదా. సో యూజర్ కి కూడా సేమ్ ఉంటుంది, SU space యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏం పెట్టినాను, బన్నీ పెట్టినాను కదా, ఇట్లా బన్నీ అని ఇస్తాను. ఇక్కడ SU space బన్నీ అని ఇస్తాం. ఇక్కడ బన్నీ అనే దీంట్లోకి లాగిన్ అయ్యాను చూడండి. ఇప్పుడు నేను అదే అప్డేట్ చేశాను కదా, ఇక్కడ మనము
ఇక్కడ నేను రూట్ నుంచి అప్డేట్ చేశాను, అయ్యింది. సో ఇక్కడ బన్నీ అనే యూజర్ నుంచి అప్డేట్ చేస్తాను, అవుతుందో చూద్దాం. చూడండి, అప్డేట్ ఐకాన్ బై ఇస్తాను. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, యూ నీడ్ టు బి ఎ రూట్ టు పర్ఫార్మ్ దిస్ కమాండ్ అని వచ్చింది. ఎందుకంటే నేను బన్నీ అనే యూజర్ కి పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదు. పర్మిషన్స్ ఇస్తే ఈ పర్టికులర్ యూజర్ కి ఇతను కూడా అప్డేట్ చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు. సో రియల్ టైమ్ లో మనకు పర్మిషన్స్ మన చేతిలోనే ఉంటది అనమాట. మనం ఏదైనా డెవలప్మెంట్ జాయిన్ అయినా కూడా, లేదంటే ఎవరైనా క్యూఏ వాళ్ళు జాయిన్ అయినా వచ్చినా కూడా, కొత్తగా డెవాప్స్ గా మన జూనియర్ గా ఎవరైనా అసోసియేట్ గా జాయిన్ అయినా కూడా, ఒకవేళ మనకి ఆ పర్మిషన్స్ ఉంటే, ఆ లిబర్టీ ఉంటే, మనం వాళ్ళకి ఇలాంటి క్రెడెన్షియల్స్ అన్ని మనం ఇస్తుంటాం అనమాట. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ లాగౌట్ అని ఇస్తాను. లాగౌట్ అని ఇవ్వగానే మళ్ళీ నేను రూట్ లోకి వచ్చేస్తాను. పీడబ్ల్యూడి ఇస్తే చూడండి, మళ్ళీ నేను హైఫెన్ రూట్ లోకి ఉన్నాను. సో ఇవి బేసిక్ కమాండ్స్ అండి. ఈ కమాండ్స్ నేర్చుకోవాలి. ఓకే ఓకే, సో మనకి ఐపీ టేబుల్స్ అని ఇంకోటి ఉంటుంది. ఓకే, ఐపీ టేబుల్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇది యూజ్ చేస్తుంది విండోస్ లో కదా. విండోస్ లో మనం VMware లో సిస్టమ్స్ అని చెప్పి ఇంకొక OS ఇస్తాం. ఓకే, సో మనం ఇక్కడ ఏదైతే ఓపెన్ చేస్తామో, అంటే జెంకిన్స్ ఉన్నది. ఓకే, సో జెంకిన్స్ ఇందులో ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది. మనకి ఇక్కడ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే అవ్వదు అనమాట. ఓకే, ఎందుకంటే రెండు డిఫరెంట్ ఓఎస్ కదా. సో ఫైర్ వాల్ ఆపుతుంటది అనమాట. సో ఫైర్ వాల్ ని ఆపడానికి మనం కమాండ్ ఇస్తాం అనమాట. సో కమాండ్ ఎట్లా ఉంటుందంటే, systemctl stop firewall అని అంటాం. ఇక్కడ చూడండి, systemctl stop firewall అని ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఫైర్వాల్ ఆగిందా లేదా అని చెక్ చేసుకోవడానికి స్టేటస్ చూడాలి కదా, సేమ్ అదే ఇస్తాం. సో నేను ఊరికే టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. మన కీబోర్డ్ లో అప్ ఆరో డౌన్ ఆరో ఉంటుంది కదా, సో అది ఆల్రెడీ టైప్ చేసిందంతా ఇట్లా మనకు ఆల్రెడీ సేవ్ ఉంటుంది అనమాట. సో మీరు ప్రతిసారి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో దీన్నే ఇట్లా కమాండ్ యూజ్ చేసి స్టేటస్ అని ఇస్తాం. స్టేటస్ ఫైర్వాల్ ఇస్తాగానే చూడండి ఇన్యాక్టివ్ లో ఉన్నది. ఓకే, స్టార్ట్ చేయాలి, systemctl స్టార్ట్ ఫైర్వాల్ అని ఇస్తాం. కానీ మాక్సిమం ఓన్లీ స్టాప్ ఫైర్వాల్ అండ్ స్టేటస్ ఫైర్వాల్ మాత్రమే చేస్తాం. ఓకే, సో మీరు అది ఒకవేళ మీ దాంట్లో ఇన్స్టాల్ లేకపోతే జస్ట్ ఇన్స్టాల్ ఐపీ టేబుల్స్ అని ఇస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ డిఫాల్ట్ గా అన్ని దాంట్లో ఇన్స్టాల్డ్ ఉంటుంది, ఒక్కోసారి లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్డ్ ఉంది కాబట్టి ఇన్స్టాల్డ్ విత్ లేటెస్ట్ వర్షన్ అని చూపిస్తుంది. ఓకే, ఒక్కోసారి ప్యాకేజెస్ డౌన్లోడ్ అవ్వదండి. ఇప్పుడు నేను ఇన్స్టాల్ ఐపీ టేబుల్స్ అని ఇచ్చాను కదా, సో ఏంటంటే wget అని ఒకటి ఉంటుంది, లేకపోతే కర్ల్ అని ఉంటుంది. ఓకే, మనకి ఇన్స్టాల్ అవ్వట్లేదు అంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కరెక్ట్ గా ప్రాపర్ గా ఇన్స్టాల్ లేకుండొచ్చు. ఓకే, ఒకసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే మనం జస్ట్ ఇన్స్టాల్ జస్ట్ wget అని ఇవ్వాలి. సో ఆల్రెడీ నా దాంట్లో wget ఇన్స్టాల్డ్ ఉంది. ఇన్స్టాల్ కర్ల్ అని ఉంటుంది. సో మనకి డిఫాల్ట్ గా కర్ల్ కూడా ఇన్స్టాల్డ్ ఉంది. సో అందుకే నాకు ఐపీ టేబుల్స్ పుల్అప్ చేసుకొని నథింగ్ టు బి దేర్ అని వచ్చింది. రియల్ టైమ్ లో మనం అవన్నీ చేయమండి, జస్ట్ ఇది మీ నాలెడ్జ్ కోసం హౌ ఇట్ వర్క్స్ అని చెప్పి చెక్ చేసుకోవడానికి
మనం ప్రాక్టీస్ లో ఇదంతా యూస్ చేస్తాం అనమాట. సిస్టమ్ సిటిఎల్ స్టాక్ అన్నీ యూస్ చేస్తాం. ఓకే, ఫైర్వాల్ నుంచి ప్రతి ఒక్కటి యూస్ చేస్తుంటాం. ఓకే, సో దాని గురించి మీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. ఓకే. సో మనం ఏదైనా గ్రూప్ యాడ్ చేయాలన్నా కూడా జస్ట్ గ్రూప్ యాడ్ అని ఇస్తే సరిపోతుంది. గ్రూప్ యాడ్ తర్వాత గ్రూప్ నేమ్, ఏదైనా ఒక గ్రూప్ నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, యూజర్ ని డిలీట్ చేయాలనుకోండి, యూజర్ డిఈఎల్ అని ఇస్తారు. చూడండి, /home. హోమ్కి వెళ్ళాలంటే ఇట్లా చేంజ్ డైరెక్టరీ, ఇట్లా స్లాష్ తర్వాత హోమ్ అని ఇస్తారు. సో ఇక్కడ హోమ్ వచ్చింది, ls. ఇక్కడ చూడండి, బన్నీ అనే యూజర్ ఉన్నాడు, మనం క్రియేట్ చేశాం కదా యూజర్. ఇప్పుడు దీని యూజర్ డిఎల్ బన్నీ. ఓకే, సో మనకి డిలీట్ అయిపోయింది. తర్వాత chmo అని చెప్పాను. సో ఇవి బేసిక్ కమాండ్స్ ఇవి నేర్చుకోవాలి. సో మిగతా కమాండ్స్ మనము ఒకసారి మిగతాని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం వర్క్ చేస్తున్నప్పుడు వస్తుంది కమాండ్స్ అన్ని. సిడి ఇస్తాను, హోమ్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ దాకా మనం చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ అయితే లేదు, బట్ వన్స్ ఐ ప్రాక్టీస్ ఇట్. యా, అంటే మీరు ఫస్ట్ CentOS డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. 9.6 GB 9.8 GB చూపిస్తుంది కదా, అది కొంచెం డేటా, కొంచెం ఎక్స్ట్రా డేటా ఒకటి వేసుకొని యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. సో రేపు క్లాస్ స్టార్ట్ అయ్యడానికి అది ఒకసారి ఇన్స్టాల్ చేస్తాము. ఓకే, షూర్. ఓకే, నేను మీకు ఇది మీ మెయిల్ ఐడి నాకు పింక్ చేయండి, నేను మీకు అది కమాండ్స్ పంపిస్తాను. తర్వాత ఈ వీడియో రికార్డింగ్ కూడా పంపిస్తాను. ఓకే. ఓకే, Bye. థ్యాంక్ యూ.